చేసే పనిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా రప్ప ఫ్లడ్ గట్లు కనిపిస్తున్నాయి. ఇవాళ రోజున తెలంగాణ వచ్చిన రప్ప ఫ్లడ్ గట్లు కనిపిస్తున్నాయి. దానికి తోడు కింద 88 దాటితే మీకు గంగమ్మ జాతరలో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది ఖచ్చితంగా సామాన్య ప్రజలకు కూడా అది అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారేంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఇక్కడ ఎవడో భయపడలేదు, ఇక్కడ ఎవడో ప్యాంట్లు తడుపుకునేది లేదు. ఇవాళ రోజున మీరు అధికారంలో 151 సీట్లు తెచ్చుకున్నప్పుడు మా ఒక్క ఎమ్మెల్యేను కూడా మీరు లాక్కున్నారు. లాక్కొని కూడా ఇవాళ రోజున దాన్ని రాజీనామా చేశారని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్తారండి? ఎమ్మెల్యేని నువ్వు ఏ విధంగా లాక్కున్నావు అనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ రోజున ఈ రప్ప అనేది ప్రోత్సహించడం అయితే మేము ఒప్పుకోము. ఇవాళ రోజున మీరు కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ జనసేన ఎటువంటి 100% స్ట్రైక్ రేట్ తో ఉందో రేపు పొద్దున్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా అంతే స్ట్రైక్ రేట్ తో కాబట్టి మీకు కూటమి బద్దలు కొట్టేసి మీకు కరెక్ట్ సమాధానం చెప్పొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆయన బెదిరించచ్చు, మేము తప్పు చేసే వాళ్ళని అసహించమని మేము అనకూడదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని మేము చెప్తే మాత్రం తప్పు, ఆయన మాత్రం అనొచ్చా? అంటే మీరు అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా? బెదిరింపు కాదా మీరు చేసేది? నేను మొదట్లో చెప్పింది కూడా అదే, పోతానంటే మేము సహించాం. అలాంటి వాళ్ళకి మేము నేర్పిస్తాం ప్రజాస్వామ్యాన్ని. బెదిరిస్తాం అధికారంలో ఉన్న మేము చూసుకుంటే మీ అధికారంలో ఏదైనా జరుగుతుందా? గుర్తుపెట్టుకోండి లక్ష్మీకాంత్ గారు, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి కూడా హింసాయుతమైనటువంటి చర్యలకి తావు లేదు. మేము చెప్పేదండి ప్రజాస్వామ్యబద్ధంగా పోండి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయండి. ఉన్నప్పుడు మీరు అట్లాంటి కార్డులు పెట్టుకొని జరగకూడదు, అట్లాంటి ర్యాలీలు చేయకూడదు. మరి మన పవన్ కళ్యాణ్ మనలో తొక్కుకుంటూ పోతామని బ్యానర్లు పెట్టారు. ఎవరిని తొక్కుకుంటా పోతారు మీరు? ఎవరిని తొక్కుకుంటా పోయారు మీరు? ఎవరు మీ పవన్ కళ్యాణ్ చెప్పలేదే? మీ పవన్ కళ్యాణ్ మా బ్యానర్లు పెట్టొద్దని చెప్పలేదే? మీ పవన్ కళ్యాణ్ మా మనలో రాపేది ఒక అసాంఘిక శక్తి మాత్రం ప్రోత్సహించలేదా? మనలో రాపేది ఆపేదంటే తొక్కుకుంటూ పోతామంటే ఎవరు తొక్కుకుంటూ పోతారు? మీరే కదా ఒప్పుకున్నారు కదా, మీరే కదండి. నువ్వు ఇందాకన్నావు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము 100% స్ట్రైక్ రేటింగ్ తెచ్చుకుంటామని సురేష్ గారు ఫస్ట్ 2029కి రప్ప ఉంటుందని మేము అన్నది మీరు. ప్రోత్సహిస్తుంది మీరు. అవును, అక్కడ పెట్టిన తెలుగుదేశం మీరు తిరుగుతున్నారండి. తెలుగుదేశం మీకు భయం ఉంటే దానికి ఎవరేం చేయలేము. మేము ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకి మేము అణచివేస్తామని చెప్తున్నాం. వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని మేము అణచివేస్తాం, ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. ఇది మా యొక్క స్టాండ్. మీరు చెప్తారు, మీకు డిబేట్ లో చెప్పరు, మీరే అంటారు. నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడితే అనలిస్టులుగా వాళ్ళ సమాధానం చెప్తాం. అంతేగాని ఒక పార్టీకి తొత్తులో ఉండి అనలిస్టులు మాట్లాడితే మేము ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయి రెడ్డి గారు